తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు రక్షకులు. దేవుని రాజ్య సువార్త. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగించును. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నారు. కృపా సువార్త. తండ్రి కృపా కనికరము గల దేవుడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. 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 మనము 2వ తెస్సలోనికయ 3:18 వినపడుతుందా? వినబడుతుంది అంకుల్. 17 చదువు. 2 తెస్సలోనిక 3:18. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప. యేసుక్రీస్తు కృప మీకందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి అవసరం లేదా? ఆమేన్. నేను ఎన్నిసార్లు చెప్పినది వేస్ట్ అయిపోతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును మీకందరికి తోడును గాక. ఆమేన్. తర్వాత 2వ తిమోతి 1:2. 2 తిమోతి 1:2. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కనికరమును సమాధానమును కలుగును గాక. ఆమేన్. కృపయు కనికరము సమాధానము కలుగును గాక. కొంచెం చెప్తున్నాడు దేవుడు, నాకు ఇస్తానే ఉన్నాడు మాటలు. అర్థం కాకపోతే ఆమేన్. హల్లెలూయా. 2 తిమోతి 1:6 10 2 చదువుదాం. 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయునని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేని వల్లమ్మా? నా కృపావరము వలన నా హస్త నిక్షేపణ ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము ఏంటంటే హస్త నిక్షేపము అంటే చేయబెట్టి ప్రార్థించాలి. ఆయన చేయబెట్టి ప్రార్థన చేసే దేవుని కృపావరము కలిగి ఉండారు. ఆమేన్. కాబట్టి మొట్టమొదట మనము సరైనటువంటి విధానములో ఉండాలి. అమ్మా,
లోక సంబంధమైన మనుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు అష్టనిక్షేపణం చేసిన ఉపయోగము ఉండదు. లేదు లేదు. కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉండాలి? అష్టనిక్షేపణము చేపెడితే అతను ఏమవ్వాలి? కృపావరము అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. నా జీవితంలో నా ప్రభువు అష్టనిక్షేపణము ఇచ్చాడు. అనేక మంది దేవుని కృపావరములు పొందుకున్నారు. అందుకని నేను ప్రత్యక్ష సాక్షిగా నేనున్నాను. ఇక్కడ చెప్పినంత మాత్రం కాదు, కానీ మన జీవితంలో దేవుడు అనేక మందిని ఆశీర్వాదములు ఇస్తున్నాడు. ఆమేన్. కాబట్టి అష్టనిక్షేపణం కలిగిన దేవుని కృపావరము జయించనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఆమేన్. తిమోతి 1:10 క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపని బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మరణమునకు నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమేన్. సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమేన్. ఏమొచ్చిందమ్మా? కృపావరం ద్వారా ఏమి బయటకు వచ్చింది? సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆమేన్. మహాదేదీప్యమానమైన వెలుగు. ఆమేన్. 2వ దశలోనిక 1:2 తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము ఆమేన్. మన రక్షణ, మన యొక్క సబ్జెక్ట్ ఏందమ్మా? యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఇప్పుడు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మాకు కలుగుతుంది. ఆమేన్. ఎవరికి? తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి మీకు అంటే మనందరికి. అది కదమ్మా. అయ్యో, ఎట్లా చెప్తున్నారు? మరి నాకు ఆశ్చర్యముగా ఉన్నది. మళ్ళా చెప్పండి. యేసుక్రీస్తు నుండి
కృపయు దేవుని నుండి సమాధానము అందరికీ కృపయు సమాధానము కలుగుగాక. ఆమేన్. ఎవరికి? మనందరికీ నాకు, మీకు, మన అందరికీ మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రెండవ తెస్సలోనికయ 1:11. 2 తెస్సలోనిక 1:11. క్రీస్తు యేసు యొక్క కృప చొప్పున అందువలన మన మీకు దేవుని కలుగునుగాక. నన్ను మాట్లాడి కాస్త. మీకు కలుగును గాక కదా, కలుగును గాక. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు, ఆయన మన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలెనని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 తెస్సలోనికయ 5:28. 5:28. మొదటి తెస్సలోనిక 5:28. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. మనకు తోడైయుండును గాక. నేను ఆగిపోతున్నాను, మీరు చెప్తారని. కృప మనకు తోడైయుండును గాక. మనకు తోడై మీరు అనండి. మీరు మీకు తోడైయుండును గాక. కదా అమ్మా. అవునా? దయచేసి ఈ మాటలన్నీ కూడా మీకు అందరికీ ఆశీర్వాదములు కాదా? మరి ఎందుకంత కష్టపడుతున్నారు? నేను కొంతమంది అందరూ చేసుకోలేకపోవచ్చు, కొంతమంది అన్నా చేసుకుంటారు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. అంటే ఎవరు? మనము కదా. అందుకని తోడైయుండును గాక. ఆమేన్. ఇక 2 తెస్సలోనిక 2:16 16. 2 తెస్సలోనిక 2:16. 2:16. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణము శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును ఆమేన్ మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలను ఏం చేస్తాడమ్మా? ప్రేమిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను ప్రేమించున్నారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ కృప చేత నిత్యమైన ఆదరణ వస్తుంది.
ఆమెన్. శుభ నిరీక్షణలు నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు హృదయములకు ఆదరణ కలిగి ఆమెన్. ప్రతి సత్కార్యమున టైం అయిపోయింది. నాకు ఇది సరిగ్గా లేకపోవటం సరిగ్గా చెప్పలేకపోయాను. ప్రార్థన చేసుకుందాము. చేయండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. మీ కృప వలన నాయన మమ్మల్ని మీరు ఎంత ఆదరిస్తున్నారు ప్రభువా. యేసయ్య నాయన మీ కృప వలన మమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్నారు, బలవంతులుగా చేస్తున్నారు తండ్రి. నాయన మీ కృపతో మమ్మల్ని నిత్యమైన ఆదరణకు మీరు గురి చేస్తున్నారు ప్రభువా. మా హృదయాల్లో మీరు ఆదరించి ప్రతి సత్కార్యమందును సద్వాక్యమును మాలో స్థిరపరుస్తున్నారు దేవా. మీ కృప సమాధానంతో మాకెప్పుడు తోడుగా ఉంటున్నారు దేవా. స్తోత్రాలు నాయన. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తుతులు స్తోత్రాలు. మీ కుమారుడి ద్వారా మీరు మాకు అందించిన జీవ వాక్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు నాయన. అంకుల్కి ఇంకా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని అందరినీ నడిపించి భద్రపరచండి. తర్వాత మీ వాక్యం అందించబోతున్న మీ దాసులను కూడా మీరు దీవించి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నడిపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో అడిగతి బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యా.